నమస్కారం. NM7 టీవీ న్యూస్కి స్వాగతం. బాల్య వివాహానికి పూర్తి బాధ్యత గ్రామ పంచాయతీ సర్పంచ్దే. రాజస్థాన్ హైకోర్టు వనపర్తి జిల్లా కేంద్రంలోని రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయం యందు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతుంటే తక్షణమే అక్కడికి చేరుకొని బాల్య వివాహాలను ఆపివేయడం జరుగుతుందని రూరల్ డెవలప్మెంట్ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎల్విన్, కమ్యూనిటీ సోషల్ మొబిలైజర్ కొమ్మ చంద్రశేఖర్, రజనీకాంత్ పాల్గొన్నారు. అయితే ఈరోజు మేము గత సంవత్సరం నుంచి కైలాస్ సత్యార్థి ఫౌండేషన్తోని చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ అబ్యూస్, చైల్డ్ లేబర్, చైల్డ్ ట్రాఫికింగ్ మీద పనిచేస్తున్నాము. అయితే ఈ యొక్క నెల రోజు నుంచి అక్షయ తృతీయ కార్యక్రమంలో ఈ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతూ ఉంది. అయితే ఈ రాజస్థాన్ గవర్నమెంట్ పోయిన నెలలో 46 చైల్డ్ మ్యారేజ్ జరగటం మూలాన రాజస్థాన్ గవర్నమెంట్ ఒక ఇష్యూ, రాజస్థాన్ హైకోర్టు ఒక ఇష్యూ ఆర్డర్ చేయడం జరిగింది. చైల్డ్ మ్యారేజ్ జరిగినప్పుడు గతంలో తల్లిదండ్రులు మరియు పెళ్ళికి హాజరైన వాళ్ళు మాత్రమే శిక్షించబడేవాళ్ళు. ఇప్పుడు అది కాకుండా సర్పంచులు మరియు గ్రామ పెద్దలందరూ కూడా శిక్షించబడాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క చైల్డ్ మ్యారేజెస్ను మనం ఆపగలుగుతామని చెప్పేసి రాజస్థాన్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ తయారు చేయడం జరిగింది. హైకోర్టు ఒక ఆర్డర్ తయారు చేయడం జరిగింది. సో మేము ఎన్జిఓస్ అందరూ కూడా కలిసి మన రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో ప్రత్యేకంగా ఇప్పటికీ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నందున మనం కూడా ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఒక హైకోర్టు ఆర్డర్ తీసుకురావాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. 120 ఎన్జిఓలు ఈ యొక్క కార్యక్రమానికి పగడ్బందీగా చేస్తూ ఉన్నారు. మేము కూడా ప్రజలకు అందరికి అవగాహన చేసి గ్రామాన్ని తిరిగి దీనిపైన అవేర్నెస్ ఇచ్చి ఈ యొక్క 2030 వరకు మన భారతదేశంలోనే ఒక్క చైల్డ్ మ్యారేజ్ కూడా జరగకూడదనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. సో దీనికి మాకు కైలాస్ సత్యార్థి ఫౌండేషనే దీనికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాము.